టాడెక్ అని ఒక అబ్బాయి తన సిస్టరు ఒక పెళ్లి అయిన అబ్బాయితో రిలేషన్‌లో ఉంది అని తెలుసుకొని, ఆమెని సేవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ సేవ్ చేసే ప్రక్రియలోని టాడెక్ చాలా ఎదవ పనులు కూడా చేస్తాడు. మరి చివరికి ఏం జరిగింది అన్నదే ఈ మూవీ. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఒక ట్రైన్‌ని చూపిస్తారు. అయితే ఈ ట్రైన్‌లోని టాడెక్ వస్తూ ఉంటాడు. టాడెక్‌కి టికెట్ ఉండదు. అందుకు టీసీ అతన్ని తవ్వుతూ ఉంటేనే టాడెక్ ఆ ట్రైన్‌లోంచి కిందకు దూకేస్తాడు. అప్పుడే ఇర్మినా అనే అమ్మాయి టాడెక్ ని చూస్తుంది. టాడెక్ ఇర్మినాకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాడు. టాడెక్ తన సిస్టర్ అల్కా కోసం ఐస్ క్రీమ్ ని తీసుకువెళ్తాడు. అల్కా ఏమో వచ్చిన తన బాయ్ ఫ్రెండ్ అనుకుని అర్ధనగ్నంగా తలుపుని తీస్తుంది. కానీ వచ్చిన టాడెక్ అని చూసి షాక్ అయిపోయి వెంటనే డ్రెస్ ని వేసుకుంటుంది. అయితే టాడెక్ అల్కా వెనక రావటం అసలు ఇష్టం ఉండదు. అల్కా తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి రెడీ అవుతూ ఉంటుంది. అంతా అయిన తర్వాత అల్కా టాడెక్ ని కిస్ చేసి తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళిపోతుంది. టాడెక్ ఆ రూమ్ లో ఉన్న వస్తువులను అలాగే ఫర్నిచర్లను మారుస్తూ ఉంటాడు. అల్కా ఆ రోజు నైట్ వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసి తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూస్ ను ఇంటికి తీసుకుని వస్తుంది. టాడెక్ ఒకవైపు బాగా నిద్రపోతూ ఉంటాడు. అల్కా తన బాయ్ ఫ్రెండ్ తీసుకుని టాడెక్ రూమ్ లోకి వచ్చి టాడెక్ ని కిచెన్ లో పడుకోమని బయటికి పంపించేస్తుంది. ఆ రాత్రి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. మార్నింగ్ అయిన తర్వాత అల్కా తన బ్రదర్ తో నువ్వు సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. టాడెక్ కాలేజ్ కి సెలవు ఇచ్చారు అందుకే వచ్చాను అని అంటాడు. కానీ అల్కా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అంటుంది. నా బాయ్ ఫ్రెండ్ తో నేను చేయవలసినవి చాలా ఉన్నాయి. నేను ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా ఉంటున్నాను అని అంటుంది. తర్వాత టాడెక్ బయటికి వెళ్తూ ఉంటే బయట టాడెక్ కి ఇర్మినా కనిపిస్తుంది. ఇర్మినా టాడెక్ ని చూసి ఆశ్చర్యపోయి ఏదో ఒక రోజు వీడు నా హస్బెండ్ అవుతాడు అని తన ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటుంది. ఇర్మినా ఇంటికి వెళ్ళగానే తన ఫాదర్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళలో లాటోజ్ అనే వ్యక్తి ఇర్మినాని చూసి ఇష్టపడతాడు. తర్వాత అల్కా టాడెక్ ని పిలిచి నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో చెప్పు అని అంటుంది. అలాగే ఈ డ్రెస్ ని నేను కొనలేదు. షాప్ దగ్గర నుంచి ట్రయల్ వేయడానికి తీసుకువచ్చాను. మళ్ళా షాప్ కే తిరిగి ఇచ్చేయాలని అంటూ ఉంటే టాడెక్ ఈ డ్రెస్ ని కోసం నేను కొంటాను అని అంటాడు. తర్వాత టాడెక్ వంట చేసి అల్కాతో నేను వంట బాగా చేస్తాను అని అంటాడు. తర్వాత టాడెక్ మన ఇద్దరి మధ్యన ఏ సంబంధం లేదు కదా, ఎందుకంటే మన తల్లులు వేరే కదా అని అంటూ ఉంటే అల్కాకి కోపం వచ్చి మన ఇద్దరి మధ్యన సంబంధం లేనప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు టాడెక్ నేను జోక్ చేశాను అని అంటేని అల్కా నువ్వు ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటావు, ఇక్కడ పడుకుంటాకి ఇబ్బందిగా ఉంది అని అంటుంది. అప్పుడు టాడెక్ నువ్వు నా రూమ్ నాకు ఇప్పిస్తే నేను నా రూమ్ లో ఉంటాను అని అంటాడు. అయితే ఆ రూమ్ లోని యాండ్రేజ్ కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇంకా తర్వాత రోజు యాండ్రేజ్ టాడెక్ రూమ్ లో ఉన్న తన లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోతూ ఈ రూమ్ నీది, ఈ రూమ్ లో నువ్వే ఉండు అని యాండ్రేజ్ టాడెక్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు టాడెక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత టాడెక్ ఫుట్బాల్ ఆడుతూ తన ఫ్రెండ్ తోని యాండ్రేజ్ ఎలాంటి వాడు, ఎన్ని రోజుల నుంచి నా సిస్టర్ తో కలిసి ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు టాడెక్ ఫ్రెండ్ మీ సిస్టర్ చాలా లక్కీ, యాండ్రేజ్ చాలా తబ్బున్నవాడు, అలాగే అతనికి పెళ్ళయింది, అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తాడు. తర్వాత టాడెక్ అల్కా దగ్గరికి వెళ్లి మీ బాయ్ ఫ్రెండ్ తో ఉన్న నీ రిలేషన్షిప్ ని నువ్వు కట్ చేసుకో అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అల్కా యాండ్రేజ్ కి భార్య పిల్లలు ఉన్నా నేను పట్టించుకోను అని చెప్తుంది. అలాగే నువ్వు రూమ్ ఖాళీ చేసి వెంటనే హాస్టల్ కి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. టాడెక్ నువ్వు అలా అనకు అని అంటూ ఉంటేని అల్కా టాడెక్ రూమ్ లోకి వెళ్లి టాడెక్ బెడ్ కింద ఉన్న అల్కా లోదుస్తుల్ని బయటికి తీసి నా లోదుస్తులతో నీకు పనేంటి, నీ బుద్ధేంటో నాకు అర్థమైంది అని అంటుంది. తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చి మీరు చాలా రోజులుగా కరెంటు బిల్లు కట్టడం లేదు అని అల్కాని టచ్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు టాడెక్ బట్టలు సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అల్కా వచ్చి మనిద్దరం అక్క తమ్ముడు, మనం అలాంటి ఆలోచనలు తెచ్చుకోకూడదు అని అంటూ ఉంటుంది. తర్వాత సీన్ లో టాడెక్ ఫ్రూట్ మార్కెట్ లో ఉంటాడు. అప్పుడు ఇర్మినా టాడెక్ ని చూస్తూ ఉంటుంది. టాడెక్ కూడా ఇర్మినాని చూస్తాడు. అప్పుడు ఇర్మినా నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నీకు గుర్తున్నాను అని అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇర్మినా ఆ రోజు నువ్వు నా కోసమే కదా ట్రైన్ నుంచి దూకావు అని అంటుంది. టాడెక్ నువ్వేమీ నా గర్ల్ ఫ్రెండ్ కాదు నీ గురించి దూకడానికి అని అంటేని ఇర్మినా నేను గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అవ్వాలి, డైరెక్ట్ గా నీ వైఫ్ ని అవుతున్నాను కదా అని టాడెక్ చేతిని తీసుకుని రేఖల్ని చూస్తూ మనం కొన్ని రోజుల్లో భార్యాభర్తలు అవబోతున్నాం అని అంటూ ఉంటేని టాడెక్ ఇవి రేఖలు కాదు నా చేతికి తగిలిన దెబ్బలు అని అంటూ ఉంటాడు. ఇక ఇర్మినా మాట్లాడుతూ ఉంటే టాడెక్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టాడెక్ వచ్చేసరికి ఇంటి డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఇంటి కీస్ కూడా కింద పడిపోయి ఉంటాయి. టాడెక్ స్లోగా ఇంటి లోపలికి వెళ్లి చూస్తేని అక్కడ యాండ్రేజ్ వేరొక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇక టాడెక్ చాలా ఫాస్ట్ గా బయటకు వచ్చి రూమ్ ని లాక్ చేసేస్తాడు. యాండ్రేజ్ ఒక వైపు నుంచి తలుపు తీయని అంటూ ఉంటాడు. కానీ టాడెక్ బయటికి వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ యాండ్రేజ్ ఒక అమ్మాయిని తీసి తెచ్చుకున్నాడు చూడండి అని అందరికీ చెప్తూ ఉంటాడు. ఇదంతా అల్కా చూడాలి అని టాడెక్ చేస్తూ ఉంటాడు. తర్వాత అల్కా కూడా వచ్చి యాండ్రేజ్ ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. యాండ్రేజ్ సర్ది చెప్దామని అనుకుంటాడు గాని
అల్కా వినిపించుకోదు. ఆ రోజు నైట్ టాడేక్ అల్కా దగ్గరికి వచ్చి పడుకుని అల్కాకి దగ్గర అవదామని చూస్తాడు గాని అల్కా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు అల్కా కరెంటు బిల్లు కట్టకపోవడంతో ఇంట్లో కరెంటు ఉండదు. అప్పుడు టాడేక్ తన దగ్గరున్న డబ్బుల్ని అల్కాకి ఇస్తూ ఉంటాడు. కానీ ఆ డబ్బులు కరెంటు బిల్లుకి సరిపోవు. అల్కా డబ్బుని చూసి ఈ డబ్బు సరిపోవు, కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలే అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ రోజు టాడేక్ పాంప్లెట్లని పంచుతూ ఉంటాడు. అప్పుడే ఇర్మినా అక్కడికి వస్తుంది. ఈ రోజు నేను ఒక అవార్డుని గెలుచుకున్నాను అని అంటుంది. తర్వాత నీకు డబ్బులు అవసరమా అని అడుగుతుంది. టాడేక్ కరెంటు బిల్లు కట్టాలి అని అంటాడు. అప్పుడు ఇర్మినా ఈ పని చేస్తూ నువ్వు డబ్బులు సంపాదించలేవు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. తర్వాత టాడేక్ అల్కా ఫుడ్ వేర్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అల్కా అక్కడికి వచ్చి రూమ్ లోకి వెళ్లి తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ డోర్ ని ఫుల్ గా క్లోజ్ చేయదు. బయట నుంచి టాడేక్ చూస్తూ ఉంటేని అల్కా ఏం చూస్తున్నావని లోపల నుంచి అనగానే టాడేక్ ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. తర్వాత టాడేక్ అల్కాతో నువ్వు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం లేదు, డబ్బుని నేను తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడు అల్కా నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే అని నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ రోజు టాడేక్ ఇర్మినా ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ కొంతమంది టాడేక్ ని అవమానించి కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఇర్మినా వచ్చి టాడేక్ ని విడిపిస్తుంది. తర్వాత ఇర్మినా నీకు ఎంత డబ్బు కావాలి అని అడుగుతుంది. టాడేక్ నాకు 800 రూపాయలు కావాలి అని అడుగుతాడు. ఇర్మినా తన ఇంట్లో ఉన్న ఒక కార్బెట్ ని సెల్ చేసి అది అమ్మితే వచ్చిన 650 రూపాయలు టాడేక్ కి ఇస్తుంది. కానీ ఇంకా 150 రూపాయలు కావాలి. అప్పుడు ఇర్మినాని ఇంటికి వెళ్లి తీసుకొస్తాను అని ఇంటికి వెళ్తుంది. అక్కడ లాటోస్ ఇర్మినాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇర్మినా అతనితో మాట్లాడదు. ఇంట్లోపలికి వెళ్లి నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అని తన అమ్మతో చెప్తుంది. ఇర్మినా వాళ్ళ మదర్ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గానీ మీ నాన్న పెళ్లి చేసేస్తాడు, మీ నాన్న గురించి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది. తర్వాత ఇర్మినా ఇంట్లో ఉన్న డబ్బును తీసుకువెళ్లి తాడేక్కి ఇస్తుంది. తాడేక్ కూడా కరెంటు బిల్ ని కట్టేస్తాడు. తాడేక్ ఇర్మినాకి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత తాడేక్ ఇంటి ముందు అల్కా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తను కరెంటు బిల్ కట్టేశాడు కాబట్టి అల్కాకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇంతలో అల్కా లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తుంది. లైట్ వెలగటం చూసి ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేస్తుంది. అప్పుడు టాడేక్ లోపలికి వస్తాడు. అల్కా స్నానం చేస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ తాడేక్ తెచ్చిన ఐస్ క్రీమ్ ని తింటూ ఉంటాడు. అప్పుడే బయట బెల్ మోగుతూ ఉంటుంది. తాడేక్ వెళ్లి డోర్ చేస్తేని బయట ఇర్మినా నుంచుని ఉంటుంది. మా నాన్న వేరే ఒకరితో నా పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు అని ఇర్మినా చెప్పాలి అనుకుంటుంది. కానీ టాడేక్ ఇర్మినా మాటలు వినకుండా రేపొద్దున మాట్లాడదామని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇర్మినా చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తాడేక్ అల్కాతో కలిసి స్నానం చేయాలి అని మొత్తం బట్టలు ఇప్పేసి అక్కడికి వెళ్తాడు. కానీ అల్కా చాలా కోపంతో తాడేక్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి వర్షం కురుస్తూ ఉంటుంది. అల్కా తాడేక్ దగ్గరికి వెళ్తుంది. తాడేక్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అల్కా ఇంక ముందు నువ్వు నా తమ్ముడిగా ఉండకూడదు అని అనుకుంటున్నావా అని అంటుంది. మనిద్దరం అలా చేయకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడు టాడేక్ నేను నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు అల్కా అయితే నువ్వు నాతో పడుకుంటావా అని అంటుంది. అప్పుడు టాడేక్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలా చెప్తున్నందుకు నాకు సిగ్గుగా కూడా లేదు అని అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ రోజు టాడేక్ చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే ఆండ్రోజ్ అల్కాకి ఇష్టమైన డ్రెస్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసిన టాడేక్ చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ అల్కా ఇంటికి ఉన్న కాలింగ్ బెల్ ని పాడు చేసేస్తాడు. ఆండ్రోజ్ అక్కడికి వచ్చిన తర్వాత అల్కా ఇంట్లో లేదు అని ఆండ్రోజ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత టాడేక్ మూవీ థియేటర్ కి వెళ్లి మూవీ టికెట్ ని తీసుకుని అల్కా దగ్గరికి వస్తాడు. అప్పటికే ఆండ్రోజ్ ఇంట్లో ఉంటాడు. అప్పుడు టాడేక్ అల్కాతో మనం మూవీ చూడడానికి వెళ్దామని అంటాడు. అల్కా మూవీ ఇంకోసారి చూద్దాంలే అని ఆండ్రోజ్ తో కలిసి వెళ్ళిపోతుంది. ఆండ్రోజ్ అల్కాని ఒక ఫంక్షన్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడు ఆండ్రోజ్ ని పాలిటిక్స్ లోకి వెల్కమ్ చెప్తాడు. ఆ రోజు రాత్రి ఆ పార్లమెంట్ సభ్యుడు అల్కాతో డాన్స్ వేస్తూ అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. అల్కాకి అది నచ్చక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆండ్రోజ్ అల్కాతో అంటాడు, అతను త్వరలో మినిస్టర్ కాబోతున్నాడు, నిన్ను అతను ఏమీ చేయడు, నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేస్తే నాకు కూడా రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటాడు. అల్కా అక్కడి నుంచి వాష్రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆండ్రోజ్ అక్కడికి వచ్చి నువ్వు అతనితో నీ హోటల్ కి వెళ్ళాలి, అతనితో పడుకోవాలి అని అంటాడు. అల్కా దానికి ఒప్పుకోదు. ఆండ్రోజ్ అల్కాని బెదిరిస్తూ ఉంటాడు. తర్వాత అల్కా కారులోంచి దిగి ఆండ్రోజ్ ని కొడుతుంది. కాబోయే మినిస్టర్ ని కూడా కారులోంచి దిగిపోమని అంటుంది. తర్వాత టాడేక్ ఇంటికి వచ్చినప్పుడు అల్కా ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపేమో లాటోస్ తో ఇర్మినా మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ పార్టీని చెరగొడతారు. అందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇర్మినా కూడా అక్కడి నుంచి తప్పించుకుని తాడేక్ దగ్గరికి వస్తుంది. అప్పుడు తాడేక్ పెళ్లి చెడగొట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చావా అని అంటాడు. అప్పుడు ఇర్మినా నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకుని ఉంటే నేను ఈ డ్రెస్ తో నీ ముందు ఉండేదాన్ని కాదు అని అంటుంది. అప్పుడు టాడేక్ అయితే మన ఇద్దరం పారిపోదామా అని అంటాడు. కానీ ఇర్మినా దానికి ఒప్పుకోదు. ఎందుకంటే టాడేక్ కి అసలు బాధ్యత లేదు. ఆ రోజు ఇర్మినా తాడేక్ దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకుందాం అని అనుకుంటే తాడేక్ అసలు ఇర్మినాని పట్టించుకోలేదు. అందుకు ఇర్మినా
ఇర్వినాకి తాడేక్ మీద నమ్మకం పోతుంది. నేనింకా పెళ్లి చేసుకుని ఒక మంచి భార్యలాగా, ఒక మంచి తల్లిలాగా బతుకుతాను అని చివరిసారిగా తడేక్కి ఇర్వినా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తడేక్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. అల్కా తడేక్ బాగిని సర్దిపెట్టి ఉంటుంది. తడేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అల్కా మిగిలిపోయిన ఐస్ క్రీమ్ ని బయటికి తెస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఐస్ క్రీమ్ ని తింటూ ఉంటారు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మీరు కూడా ఇక్కడి వరకు వీడియో చూశారు కదా, నా కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మరో మంచి మూవీతో మీ ముందుకు వచ్చేస్తాను.